రైట్. ఆదికాండం 4వ అధ్యాయం తీసారా? ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక చిన్న సన్నివేశాన్ని మీతో పంచుకుంటాను. క్రైస్తవ సమాజంలో చాలా బోధలు, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో లేదా ఆ బోధలో రకరకాల తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు ఉన్నాయి. అయితే బైబిల్లో కొన్ని క్లిష్టమైన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలాంటి మాటల్లో ఒక మాట ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటో చూద్దాం. చదివిన తర్వాత దాని భావం ఏంటో, దాని అంతరార్థం ఏంటో తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. నరుల భూమి మీద విస్తరించి నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడి కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. రైట్. 2వ వచనం, దేవుడి కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. తలపైకెత్తండి. సో దేవాదేవుడు ఆదికాండంలో రాయించినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడి కుమారులంట నరుల కుమార్తెలు చక్కని వారని వివాహము చేసుకొనెను అని ఉందా? ఉందా లేదా? దేవుడి కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? ఇప్పుడు ఈ వచనం అర్థం అవ్వాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. రైట్. ఇప్పుడు నన్ను చూడండి. ఇప్పుడు మన బైబిల్లో 2 వంశాల గురించి మనం ధ్యానం చేయబోతాం. 2 తరాల గురించి మనం ధ్యానం చేయబోతాం. 2 తరాలు వాళ్ళు చేసిన పనులేంటో, వారు చేసిన విధానాలు ఏంటో మనం ధ్యానం చేయబోతాం. చేద్దామా? రైట్. ఆదికాండం 4వ అధ్యాయం ఒక్కొక్క వచనం చదువుతాను. చాలా జాగ్రత్తనండి. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం నుంచి అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకు అని పేరు పెట్టెను. హానోకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహేలు కనెను. మహేలు మత్తుషయాలు కనెను. మెత్తుషయాలు లెమెకును కనెను. తలపైకి అర్థం చేద్దాం. ఏమర్థమైంది? వాళ్ళు కనెను, వీళ్ళు కనెను, వాళ్ళు కనెను అనుందా? రైట్. నేను చెప్తా అర్థమయ్యేదాకా. దేవుడు ఆదామును హవ్వను సృష్టించిన తర్వాత అందరికి తెలిసిన చరిత్ర. ఒక ఏదైనా తోట, ఆ ఏదైనా తోటలో ఆదాము హవ్వ, అవునా కదా? ఒక చిన్న మాట చెప్తాను. నేను ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఒక యవనస్తుడు, అన్న ప్రార్థన చేయండి అన్న, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అయితే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అయితే ఒక బెస్ట్ నాకు సూట్ అయ్యే, నాకు సెట్ అయ్యే పర్ఫెక్ట్ అమ్మాయిని కావాలని ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయండి అని అన్నాడు. నేను ఆలోచన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నిజంగా మనకు సూట్ అనుకో, బట్టలు అనుకో, కుట్టించుకోవచ్చు, కొలతలు పెట్టుకొని వేసుకోవచ్చు, సూట్ కానీ బట్టలు కానీ. నిజంగా మనకు సూట్ అయ్యే పర్ఫెక్ట్ అమ్మాయి దొరుకుతుందా? ఎందుకు దొరకదు? సరే, దొరుకుతుంది అన్న చేతులు ఎత్తారా? ఇదైతే బెటర్. దొరుకుతుంది అన్న చేతులు ఎత్తారా? రైట్. దొరకదున్నా, నువ్వు తలకిందలు తప్ప చేసినా దొరకదు అంటే వాళ్ళు చేతులు ఎత్తారా? దొరకదు అన్న. రైట్. ఇప్పుడు నేను చెప్తాను. సరే, దేవుడు ఏదైనా పని చేశాడు అనుకో, పర్ఫెక్ట్ చేస్తాడా, ఇన్పర్ఫెక్ట్ చేస్తాడా? ఇప్పుడు మనుషులమైన మనం ఏదైనా కనిపెట్టామనుకో, మా ప్రాముఖ్యంగా మన ఇండియాలో రోడ్లు వచ్చే 5 ఏళ్ళు గట్టి ముంచి 2-3 ఏళ్ళు అంతే వెళ్ళిపోతాయి. ఊహించుకోండి, దేవుడు ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్ చేస్తాడా, ఇన్పర్ఫెక్ట్ చేస్తాడా? చాలా పర్ఫెక్ట్ చేస్తాడు. అవ్వను చేసింది ఎవరు? మరి అవ్వను చేసాడా దేవుడు? అవ్వను పర్ఫెక్ట్ చేశాడా, ఇన్పర్ఫెక్ట్ చేశాడా? మరి అవ్వను తప్పు చేసింది? నేనేమంటున్నా, అఫ్కోర్స్ నేను అదే అంటున్నా, ఈ ప్రపంచంలో పర్ఫెక్షన్ లేదా పర్ఫెక్ట్ అయినటువంటి పర్సన్ అని పార్ట్నర్ దొరకరు. అర్థం కదా? అర్థమైందో? పర్ఫెక్ట్గా ఉన్నటువంటి పార్ట్నర్ దొరకరు. ఒకవేళ మీరు ప్రార్థన చేశారనుకో, ప్రభువా పర్ఫెక్ట్ అయినా, ఏ తప్పు చేయని, ఏ శోధన లేని అమ్మాయిని నాకు అన్నావు అనుకో, అది అవ్వదు. సో నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, మొన్నటి దినాన ఒక యవనస్తుడు ఈ మాట అడిగాడు. సో ఎవరైనా సోషల్ మీడియా చూస్తుంటే దయచేసి మీరు ప్రార్థన చేసింది ఏం తెలుసా? దేవా, నీ చిత్తానికి అనుకోని, నీ చిత్తానుసారంగా తన జీవితాన్ని అప్పగించుకున్న అమ్మాయిని నా జీవితానికి ఇస్తే ఒకరొకరు ఓర్చుకొని, భరించుకొని, సహించుకొని కొనసాగుతాడు. అలా అంతే. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు పెళ్లిలో. అర్థం కాలేదు? అర్థమైందా? ఏదైనా తోటలో ఆదాము నవ్వను దేవుడు పెట్టిన తర్వాత ఆదాముకు దేవుడు మొట్టమొదట కయ్యూను హేబేలు పుట్టారా? పుట్టిన తర్వాత ఆ హేబేలును చంపేశాడు. ఎవరు? కయ్యూను. చంపిన తర్వాత ఇప్పుడు ఎవరున్నారు? కయ్యూను ఉన్నాడు. ఆ కయ్యూనుకు ఇప్పుడు సంతానాన్ని దేవుడు చెప్పబోతున్నాడు. ఏమనంటే, కయ్యూను చేసిన తప్పు, కయ్యూను చేసినటువంటి హత్య, ఆ హత్య తన మీదకి శాపం తెచ్చిపెట్టింది. ఎవరి మీదకి? కయ్యూను మీదకి. ఇప్పుడు కయ్యూను దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్త. 2 తరాలు లేదా 2 వంశాలు, ఆ వంశాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మళ్ళీ చెప్తున్నా, 2 వంశాలు, ఆ వంశ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు. అందులో మొట్టమొదటి వ్యక్తి కయ్యూను. శపింపబడిన తర్వాత యెహోవా సన్నిధి నుంచి వేరే దేశానికి వెళ్తున్నాడు. ఇప్పుడు చూద్దాం 16వ వచనం.
అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదెనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురం ఉండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకు అని పేరు పెట్టెను. హానోకు హీరాదును కనెను. హీరాదు మహీయేలును కన్ను. మహీయేలు మెతుషేలను కన్ను. మెతుషేలు లెమెకు కన్ను. ఒకరి తలపైకెత్తరా. కయ్యూను యెహోవా సన్నిధి నుంచి దూరంగా పోయి తన కుమారుని కొరకు ఊరు కట్టాడు. యెహోవా సన్నిధి నుంచి కయ్యూను వెళ్ళిపోతున్నాడు. యెహోవా దగ్గరికి వెళ్తున్నాడా? యెహోవా దూరంగా వెళ్తున్నాడా? దూరంగా వెళ్తున్నాడు. ఆ దూరంగా వెళ్తున్నటువంటి కయ్యూనుకు బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు తీసుకున్న తీర్మానాలు, ఆ బిడ్డలు తీసుకున్నటువంటి నడక, ఆ తరం తీసుకున్నటువంటి తరం ఏమైందో చూడండి. కింద ఒక నిమిషం. కయ్యూను హానోకును కనెను. హానోకు ఈరాదును కనెను. ఈరాదు మహీయేలు కనెను. మహీయేలు మెతుషేలను కనెను. మెతుషేలు లెమెకు కలెను. కనపడిందా? రైట్. ఇప్పుడు 19 వచనం వద్దునా. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. లెమెకు ఎంతమంది పెళ్లి చేసుకున్నాడంట? 2 పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి దేవుడు నిర్ణయించిన ప్రణాళిక, దేవుడు అనుకున్నటువంటి క్రమం ఏంటి? ఆదాముకు హవ్వ ఒకటే. హవ్వ 2, హవ్వ 3, హవ్వ సీనియరు, హవ్వ జూనియరు ఉంది ఏమన్నా? లేదు. ఆదాముకు హవ్వ ఒకటే. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి 2 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి ఎవరు? లెమన్ రైస్ అంటే అంటారు సార్, ఏరా పులిహోర కలుపుతున్నాం అంటారు సార్. పులిహోర అంటే అదే ఏమంటారు, లెమన్ రైస్ కలుపుతా అంటారు సార్. లెమన్ అంటే సారీ లెమెక్. అలా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి 2 పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? లెమెకు. లెమన్ రైస్ కలపడం బాగా వచ్చు అనమాట. కాబట్టి 2 పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇతను గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో శరీర సుఖం కొరకు, శరీర సౌఖ్యం కొరకు పరుగులు తీసిన వంశంలో కయ్యూను వంశం. ఆ కయ్యూను వంశంలో లెమెకు 2 పెళ్లి చేసుకున్నాడు. ఆ 2 పెళ్లిలో ఆదా, సిల్లా. ఒక విషయం ఆలోచించండి. 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడా లేదా? మీకు అర్థం కాలేదా? మర్చుకోమాడితా. మనం దేవుని నమ్ముకున్న పిల్లలు, దేవుని మందిరానికి వెళ్తున్నాం. మన ఇంట్లో పిల్లలు సిగరెట్ తాగుతున్నారన్న విషయం మనకు తెలిస్తే, లేదా బూతులు మాట్లాడుతున్నారని ఒక నిజమైన క్రైస్తవుడు తన పిల్లలు బూతులు మాట్లాడుతారని తెలిస్తే నిజమైన క్రైస్తవుడు ఊరుకుంటాడా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. తనుషున్నాడా? పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు అనుకో, సినిమా డైలాగులు. అబ్బా నా కొడుకు, షబ్బాష్ బెట్ట నా కొడుకు అని చెప్తారా? సినిమా డైలాగులు చెప్తాను అనుకో. మీరు క్రైస్తవులు, దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆరాధికులు, భక్తిపరులు. మీ పిల్లలు ఇంట్లో కూర్చొని సినిమా డైలాగులు చెప్తా అంటే మీరు ఊరుకుంటారా? కొడతారా? భయపడతారా? అదే ఒక అన్యుడైతే మెచ్చుకుంటారు. వీలైతే ఈ షో, ఆ షో, ఈ టీవీ షో, ఇంకో షో అయితే ఇంత చిన్న పిల్లలకు డాన్సులు వేసి డైలాగులు చెప్పి సంబరపడిపోతారు. కానీ నిజమైన ఆత్మీయుడు తట్టుకోలేడు. నిజమైన దేవుని ఎందుకు తట్టుకోలేవు? అది దేవునికి వ్యతిరేకం. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. ఒక్క మాట, కయ్యూను సంతానము దేవునికి వ్యతిరేకంగా 2 పెళ్లిళ్ళు చేసుకొని అలా తప్పుడు దారి గుండా వెళ్తుంటే మనస్సాక్షి దోషారోపణ చేయలేదా? ఎవరికి? కయ్యూను సంతానానికి, లేదా లెమెకు. తమ సృష్టించిన సృష్టికర్త బాధ అనిపించలేదా? లెమెకు అనిపించిందా? ఏమన్నా? అనిపిలా. లెమెకు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, నిజమైన వంశంలో, నిజమైన తరంలో, నిజమైన కుటుంబాల్లో ఒక చిన్న తప్పు చేస్తే, ఒక చిన్న పాపం చేస్తే మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. తట్టుకోలేదు. వాళ్ళు మొట్టమొదట దేవునికి విరుద్ధంగా బతకలేరు. ఒకవేళ కొన్నిసార్లు కోపంలోనో, శోధంలోనో, బాధల్లోనో దేవుడు నమ్ముకున్న పిల్లలు, భార్యాభర్త మధ్య గొడవ వచ్చినా, దేవుడు నమ్ముకున్న పిల్లలు తండ్రి కొడుకులకు, తండ్రి కూతురుకు బాధ వచ్చినా ఎక్కువ కాలం కొనసాగదు అది. మీరు ఎప్పుడైనా అర్థం మీరిద్దరు దేవుడు నమ్ముకున్నారు. ఉదాహరణకు యోహానన్న దెబోరా, వీరిద్దరికి ఏదో చిన్న సమస్య జరిగిందనుకో, దేవుడు నమ్ముకున్నారు, ఆత్మీయులు. ఎక్కువ కాలం ఆ సమస్యలు బతుతారా? అంటే గొడవల్లో ఉంటారా? లేరు. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. తప్పు నీదంటే నీదని, అటు భార్యకైనా అటు భర్తకైనా ఉండలేరు. ఒకవేళ దేవుడు నమ్ముకొని పిల్లలు అనుకో, ఆహాం అట్ట కొనసాగుతూ ఉంటుంది. ఎంతవరకైనా కొనసాగుతుంది, ఎంతవరకైనా చేయిస్తుంది. అంతేందుకు ఈ కాలం లేరా అక్రమ సంబంధాలు పెట్టుకొని డ్రమ్ములో భర్తను చంపేవాళ్ళు, కుక్కర్లో తలకాయలు పెట్టి చంపేవాళ్ళు. నేను చూడలే ఆ న్యూస్. ఈ ఇన్స్టాగ్రామ్లో చూసా అంటే ఈ న్యూస్ పోతారు ఎవరో. కట్నం కింద ఏం కావాలంటే, కట్నం ఉంటుంది కదండి, కట్నం కింద ఏం కావాలంటే 2 బ్లూ డ్రమ్ములు తీసుకొని వచ్చా అని చెప్తాను. ఒక 2 బ్లూ డ్రమ్ములు, కుక్కరు. ఏం నాకు అర్థం కాలేదు. దాంట్లో ఏముందబ్బా జోక్ అని చూస్తే తర్వాత వేరే వాళ్ళు చెప్పారు నాకు న్యూస్. ఏం లేదు, బ్లూ డ్రమ్ముల్లో ఇంకొక ఆమె సెల్ఫీ తీస్తుందంట. తెలుసా? గట్టి ట్రై చేసేదైతే అదేంది, సిద్ధార్థం బ్రిడ్జి దగ్గర అయితే బ్రిడ్జిలు ఉంటాయి కదా, ఆ బ్రిడ్జి దగ్గర డ్యాముల దగ్గర నిలబెట్టి ఏమంటే ఆమె నిలబడి ఫోటో తీసా అని చెప్పిందంట.
అలా ఫోటో చాలా దోసేసిందంట. ఎవరిని చంపేసిందా? ఒకప్పుడు భర్తలు చంపేవాళ్ళు భార్యలను, ఒకప్పుడు నా భార్య. ఇప్పుడు అట్లా ఎంత సీన్ రివర్స్ అయిపోయింది. ఏం చెప్పే ప్రయత్నం చేశానంటే, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాల్లో, దేవుణ్ణి అంగీకరించిన వంశాల్లో, దేవుణ్ణి నమ్ముకున్న భార్యాభర్తల్లో తప్పు చేసినా, పాపం చేసినా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతికినా మనస్సాక్షి ఒప్పుకోదు, తట్టుకోలేరు. కయ్యూను సంతానంలో లెమెకు అనేవాడు 2 పెళ్లిళ్ళు చేసుకుంటాడంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని గౌరవించినట్లా కాదు, గౌరవించలేదు, అగౌరవపరిచాడు. ఒక నిర్ణయం చెప్పాడు అనుకో భర్త, ఏమే పలానా చోటికి ఈరోజు మనం వెళ్తున్నాం, ఆడికి వెళ్తున్నప్పుడు నువ్వు ఇది కట్టుకురావద్దు, ఈ చీర వద్దు, వేరే చీర కట్టరా అన్నాడు అనుకో భర్త. ఏ చీర అయితే కట్టద్దు అన్నాడు, అదే చీర కట్టింది అనుకో, ఏమని అర్థం? నువ్వేందిరా నాకు చెప్పేది, అర్థం కదా, రెచ్చగొట్టినట్టు. నేను చెప్పింది వినమా, నేను చెప్పి పని చేస్తున్నా అంటే, దేవాది దేవుడు పెట్టిన నిర్ణయానికి లెమెకు కయ్యూను వంశంలో వ్యతిరేకం. శరీర సుఖం కోసం, శరీర సౌఖ్యం కోసం ఆలోచించే వంశం, ఆలోచించే తరం ఎవరిది? కయ్యూను వంశం, కయ్యూను తరం. అర్థమవుతుందా? ఆ తర్వాత లెమెకు అనేవాడు ఆదా సిల్లా. ఏం పేరు? గట్టిగా ఏం పేరు? సిల్లా. మొట్టమొదటిసారి 2 పెళ్లి చేసిన వ్యక్తి ఎవరు? లెమెకు. భార్యల పేరు ఏం పేరు? రైట్, ఆదా సిల్లా. ఏం చేస్తావు చూడం. తర్వాత 20 వచనం. ఆదా యాబాలును కనెను. ఏం కలిగిందట? ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించే వారికి మూల పురుషుడు. రైట్, ఆదా ఏం కన్నాడంట? ఎవరిని కన్నాడంట? యాబాలు కన్నాడు. అతడు గుడారములో నివసించు పశువులకు కాపరే ఉండనుందా? రైట్, ఒకటి స్థలం పైకెత్తరా. ఎందుకు నేను ఒక్కొక్క వచ్చి చెప్పే ప్రయత్నం చేసిన అంటే, లెమెకు శరీర సుఖం కోసం 2 పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ కయ్యూను, తండ్రి పితరుడు కయ్యూను యెహోవా సన్నిధి నుంచి పారిపోయాడు. తర్వాత లెమెకు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 2 పెళ్లిళ్ళు దేవుని చిత్తమా? దేవుని ప్రణాళిక కాదు, విరుద్ధంగా శరీర సుఖం కోసం వెళ్ళాడు. తర్వాత ఆదాకు యాబాలు కన్నాడు. ఈ యాబాలు గుడారాలలో నివసిస్తూ పశువుల కాపరి, అంటే ఈ భూమి మీద సౌఖ్యం కొరకు, సంతోషం కొరకు, ఆస్తి సంపాదన కొరకు, ధనార్జితం కొరకే తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన వంశాన్ని కూడగట్టాడు. ఎవరు? యాబాలు. తర్వాత మళ్ళీ కింద అవుతాడు. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. 21. అతని సహోదరుడు పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. ఒక నిమిషం. అన్న ఏం పెట్టాడంట? అన్న పేరు యాబాలు, తమ్ముడు పేరు? వెరీ గుడ్. అన్న యాబాలు గుడార్లు కట్టి పశువులు కడితే, తమ్ముడు సితారాను పిల్లను గురవి ఉంటదే, పిల్లను గురవి కనిపెట్టి, అంటే సంగీత వాయిద్యాలు ఉంటాయే, ఈ సంగీత వాయిద్యాలను కనిపెట్టాడంట. ఎవరు? దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోయిన వ్యక్తులు, దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోయిన ఆత్మీయులు, దేవుని సన్నిధి లేకపోతే మనస్సాక్షి ఘోషిస్తుంది, నెమ్మది కోల్పోతాం, సమాధానం కోల్పోతాం. ఇప్పుడు నెమ్మది సమాధానం కావాలంటే, ఎంజాయ్ కావాలంటే లోకంలో తచ్చాడతాడు, లోకంలో ఎత్తుకుంటాడు. డబ్బులో, శరీర సుఖంలో, మ్యూజిక్లో, సంతోషంలో, సినిమాల్లో, డైలాగుల్లో ఆనందాన్ని ఎత్తుకుంటాం. అర్థమవుతుందో అర్థం కాలేదో? దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయిన కయ్యూను సంతానంలో, కయ్యూను సంతానం దేంట్లో ఆనందాన్ని ఎత్తుకుంటుంది తెలుసా? లోకంలో, శరీరక సంబంధమైనటువంటి లోక ఆశల్లో తమ ఆనందాన్ని ఎత్తుకుంటున్నారు. లెమెకు 2 పెళ్లి చేసుకుంటే, ఆదాకు యాబాలు పడితే యాబాలు గుడారలో పెట్టుకొని, గుడారలో పశువులు కాపుకుంటూ అద్భుతంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఈ లోకంలో. ఇంకొకడు సంగీత వాయిద్యాలు కనిపెట్టి సంగీతాలు వాయించుకుంటూ అద్భుతంగా ఆనందించిపోతున్నాడు, పరవశిస్తున్నాడు. అర్థం కాలేదా? ఎందుకు అలా కనిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు అలా పరవశిస్తున్నాడు? ఎందుకంటే ఆనందం లేదు, నిజమైన ఆనందం లేదు. కాబట్టి అల్టిమేట్గా వేరే ఆనందం ఉండాలి. ఒకసారి, ఇప్పుడు కాదు, ఒక 5-7 years మన మందిరం మంది పరిచయం కొత్తగా స్టార్ట్ చేశాం. అప్పుడు ఇసాకన్నా మేము అందరము యవనస్తులం అందరం ఈ సువార్త సభలకు వెళ్ళాం, అంటే కరపత్ర సేవకి వెళ్ళాం. ప్రతి నెల 2వ శనివారం, గుర్తుందా? ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే కరపత్ర సేవకి వెళ్ళాను, గుర్తుందా? వెళ్ళేవాళ్ళం. అంతకుముందు ఇసాకన్నా ఏం చేసేవాడు అంటే, ఎప్పుడు ఇత్తనాలు ఉంటాయి సార్, ఇత్తనాలు అండి నోట్లో పెట్టుకుని అవుతూ ఉంటాడు. ఇత్తనాలు పని చంపా ఇదో నీకున్నాడు అంటాడు. ఏంటన్నాయి అంటే ఇత్తనాలు. నాకు ఓపుకుండదు. ఏంటి అవి నమ్మలాలా, అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. అవి నమ్మలాలా, ఊంచాలా, నోట్లో నమ్మలాలా, అంత ఓపిక ఉండదు. ఎందుకన్నా అవంతరం ఇత్తనం అంటే, ఒకప్పుడు అని ఊదాడు అంట అన్న. ఏంటిది? బీడీలు, సిగరెట్లు. ఇప్పుడు ఆ బీడీలు, సిగరెట్లు మానేయాలంటే ఏదో ఒకటి నోట్లో పోతా ఉండాలా. అర్థం కలదా? అర్థమైందా?
ఆల్టర్నేట్ ఏదో ఒకటి ఉండాలా. ఆల్టర్నేట్ ఏదో ఒకటి చేస్తేనే ఇది మానేయగలుగుతాం. అంటే బీడీలు సిగరెట్లు మానేయడం కోసం ఇత్తనాలు తింటున్నాడు. అర్థవుతుందా? దేవుని సన్నిధికి దూరమైన వ్యక్తులు సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయినప్పుడు సంతోషాన్ని ఆనందాన్ని లోకంలో ఎత్తుకుంటారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ అరే మనసు ఏం బాగాలేదురా అన్నారు అనుకో, వాడు ఏమంటాడు చెప్పు? సినిమా పోదా అంటాడు. అంతే కదా, మనసు ఏం బాగాలేదంటే సినిమా పోదాం అంటాడు. అమ్మాయి మోసం చేసిందిరా అంటాడు. అన్నావు అనుకో, లేదా అబ్బాయి మోసం చేసింది. ఇప్పుడైతే అమ్మాయిలు కూడా చదువుతున్నారలే. అమ్మాయి మోసం చేసిందిరా అంటే ఏమంటాడు? దీనికి ఒకటి మందు, ఇది మర్చిపోవాలంటే ఎత్తిది అంటాడు. ఆ బీరు బాటల్లో మందు బాటల్లో. ఇది లోకం చెప్పే పద్ధతి. ఎందుకు? ఆల్టర్నేటివ్. దాని ప్రతిస్థానం ఏంటంటే వేరేది ఎత్తుకుంటారు. అలా కయ్యూను సంతానం దేవుడికి దూరం అవుతున్నప్పుడు లోకంలో తమ ప్రతిస్థానాన్ని ఎత్తుకుంటున్నారు. లోకంలో తమకు దొరికే ఆనందాన్ని ఎత్తుకుంటున్నాడు. ఒక క్రైస్తవుడు దేవుడి సన్నిధిలో ఆనందాన్ని కోల్పోతే లోకంలో బంధువులతోనో స్నేహితులతోనో ఆనందాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేసినా పొందుకోలేడు. తృప్తి ఉండదు, ఆనందం ఉండదు, మర్చుకోమాడు. లేదా ఒక మీటింగ్ జరుగుతుంది మన మందిరంలో, 3 రోజులు మీటింగ్ స్వార్థ సభలు జరుగుతున్నాయి. ఆ 3 రోజులు స్వార్థ సభలకు రాకోకుండా ఆ 3 రోజులు మంచి సినిమా లేదా అద్భుతమైన సినిమా నీ ఫ్రెండ్స్ నీ స్నేహితులు చెప్తున్నారు, సినిమాకి వెళ్ళావు అనుకో, ఈడేమో ఆరాధన జరుగుతుంది, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, మారు మనసు పొందావు. ఇప్పుడు ఆరాధన రాకుండా నువ్వు సినిమా చూస్తాను అనుకో, నీ మనస్సాక్షి ఎలా ఉంటుంది? ఉంటుంది ఆనందం? ఎంజాయ్ చేస్తావాడా? చేయలేవు. అదే దేవుడు నమ్ముకుని వారైతే ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, లోకంలో సమాజంలో కయ్యూను సంతానం ఆనందాన్ని లోకంలో ఎత్తుకుంటారు. నిజమైన దేవున్న బిడ్డ ఆనందాన్ని లోకంలో సమాజంలో తృప్తి పొందలేడు. కయ్యూను సంతానం తమకు పుట్టిన కుమారుడు లెమెకు 2 పెళ్లి చేసుకున్నాడు. లెమెకు పుట్టిన ఆదా యూబాలు కంటే యాబాలు కంటే వీళ్ళు పశువుల కాపరు ఒకడు సితారాను. ఎందుకు రాయించాడు చెప్పండి? దేవుడు ఎందుకు రాయించాడు? తర్వాత కింద చూడండి. తర్వాత ఇది కంప్లీట్ చేసుకుని చదువుతాం. తర్వాత 21. అతని సహోదరు పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నీ చేయువాడు. తుబల్కాయు సహోదరి పేరు నయమా. రైట్. సిల్లా ఆదాయమో 2 బిడ్డలు కనింది. సిల్లా ఒకటి కనింది. ఆ ఒక్కడి పేరు తుబల్కాయలు. ఆ తుబల్కాయను ఏం కనిపెట్టాడంట? రాగి ముట్లుంటాయే, రాగి ఇనుము ఐరన్ ఉంటుందా, ఇవన్నీ కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టాడు? ఈ లోకంలో సమాజంలో తన ఆనందాన్ని తన తృప్తిని పొందుకోవడానికి కనుక్కోబడిన సంతానం లేదా కనుక్కోబడిన తరం, ఆ తరం అంతా లోకంలో ఆనందాన్ని ఎత్తుకుంటుంది. ఎవరి తరం అది? కయ్యూను తరం లోకంలో ఆనందాన్ని ఎత్తుకుంటుంది. బయట ఈ వాక్యం చెప్తున్నప్పుడు అంటే ఏంటన్నా, పని చేసుకోకూడదా అంటాంలే, పని చేయాలి, పని చేయకూడదు అంటాంలే. కానీ ఆది కాండంలో మొట్టమొదట దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన సంతానం, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వంశం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధి తిరిగి రావాలి కదా. వాళ్ళకు పుట్టిన కయ్యూను సంతానంలో పుట్టిన బిడ్డల్లో ఒక్కడన్నా ఎనికి రావాలి కదా. వచ్చాడా? రాలే. ఇక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు చూద్దాం, కింద చూద్దాం. 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు విండి. లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచిన వారందరికీ ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టిన ఒక పరుచువాడిని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయ్యూను కోపము వచ్చిన ఎడల లెమెకు కోపము 77 అంతల వరకు వచ్చెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు పక్కన తప్పగతాను. రైట్. ఇప్పుడు వరకు మనం ఆదాముకు కయ్యూను హేబేలు, ఈ హేబేలును కయ్యూను చంపేస్తాడు. ఇప్పుడు ఆ కయ్యూను బిడలు పుట్టారు. ఆ బిడల గురించి వివరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. 4వ అధ్యాయం 16వ వచనం నుంచి వివరించి కయ్యూనుకు హానోకు కన్నాడు, హానోకు ఈరాదు కన్నాడు, ఈరాదు మహేషేలు కన్నాడు, మహేషేలు మెతుశలం కన్నాడు అనుందా. ఇప్పుడు ఈ లెమెకు అన్నాడు, లెమెకు ఆదా సిల్లా. ఈ ఆదా సిల్లా యొక్క బిడ్డలు ఏం కనుగొన్నారు, ఏం చేశారు, ఇవన్నీ రాశాడు. వీళ్ళ కోరికలు, వీళ్ళ ఆలోచనలు, కయ్యూను సంతానం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు కానీ కోరికలు కానీ ఎక్కడున్నాయి? లోకపరంగా ఉన్నాయి. వారి ఆనందాన్ని, వారి సంతోషాన్ని ఎక్కడ ఎత్తుకుంటున్నారు? లోకంలో ఎత్తుకుంటున్నారు. వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ తృష్ణను, వాళ్ళ సంతోషం లోకంలో ఎత్తుకుంటే ఈ కయ్యూను సంతానం అలా వెళ్తుంది. ఇప్పుడు అదే ఆదాముకు ఇంకో కుమారుడు పుడతాడు హేబేలు ప్రతిస్థానంలో. ఎవరు చూడండి, 25వ వచనం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుర్రాడిని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించని అనుకుని అతనికి షేతు షేతు అని పేరు పెట్టాడు. ఒక్కరి స్థలం పెడతారా? ఆదాముకు హవ్వకు ఎంతమంది బిడ్డలు? 2. ఎవరెవరు? కయ్యూను హేబేలు. వీళ్ళలో హేబేలు ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? కయ్యూను. ఈ హేబేలుకు ప్రతిగా దేవుడు హవ్వకు మళ్ళీ ఎవరినిచ్చాడంట? షేతునిచ్చాడంట. అంటే ఎవరు? షేతు. ఇప్పుడు ఎంతమంది? 2 ఉన్నారు. ఒకటి పేరు కయ్యూను, రెండో పేరు
షేతు. అర్థమైందా? ఇప్పుడు కయ్యూను సంతానం గురించి, కయ్యూను వంశం గురించి ధ్యానం చేసామా? వాళ్ళందరూ ఏం కనుక్కున్నారు, ఏం చేశారు, వాళ్ళు ఎన్ని పెళ్లి చేసుకున్నారు, ఇవన్నీ చదివాం. ఒకడు పిల్లని గురించి కనిపెట్టాడు, గుడారాలు వేసుకొని పశువులు కనిపెట్టారు, రాగి పనిముట్టు కనిపెట్టాడు, ఎంజాయ్ చేశాడు. ఒకడు 2 పెళ్లి చేసుకున్నాడు. ఇది కయ్యూను సంతానం కనిపెట్టింది. అర్థమవుతా? ఇప్పుడు రెండోవాడెవడు? షేతు. ఆ షేతు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చూద్దాం 25వ వచనం మళ్ళీ చదువుతున్నాను. 25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించాను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. చూడండి, షేతు 26వ వచనం. మరియు షేతునకు కుమారుడు పుట్టెను. షేతు కూడా కుమారుడు పుట్టాడు లేదా? పుట్టాడు. ఆ పుట్టినటువంటి అతని పేరు ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఒక్క నిమిషం. ఇద్దరు ఎవరు? కయ్యూను, 2 షేతు. కయ్యూను సంతానం ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ పోతుంది? లోకం వైపు వెళ్తుంది. కయ్యూను సంతానం యెహోవా నుంచి దూరంగా వెళ్ళి ఈ లోకంలో, సమాజంలో తమ ఆనందాన్ని, తమ సంతోషాన్ని ఎత్తుకుంటుంది. మరి రెండో వాడెవడు? షేతు. షేతుకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేంటి? ఎనోషు. అప్పుడు ఎనోషు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభించను. మరి ఎందుకు ఎనోషు వెళ్ళా బయటికి? మరి ఎనోషు కూడా కనుక్కోవాలి కదా. ఏది ఇప్పుడు వాళ్ళ పిల్లల గోరు వీణ కనపెడితే మనోడు డీజే సాంగ్స్ కనపెట్టాలి కదా. అర్థం కాలేదు? అర్థమైందా? ఎవరు? ఎనోషు. ఏం కనుక్కున్నాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినందా? ప్రార్థన ఎన్ని తరాలు? 2 తరాలు. అర్థమవుతుందా? ఈ 2 తరాల్లో ఏ తరం వైపు కుటుంబం ఉంటుంది? మచ్చు మాడెత్తాను ఒక మాడెత్తాను ఏమన్నా మీకు ఏమన్నా కయ్యూను తరం ఎందుకునా అలా శపించబడం? అసలు కయ్యూను ఎందుకు శపించబడ్డాడు? అర్థం కాలేదా? చదివారు కదా బైబిల్లో మీరు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే అన్న తమ్ముళ్ళు ఇద్దరు బలి తీసుకొస్తారు. తమ్ముడేమో హేబేలు గొర్రె తీసుకొస్తాడు, శ్రేష్టమైన వాడు తీసుకొచ్చాడు. అన్న కయ్యూను తన పంట ఫలాలు తీసుకొని వస్తాడా? ఎందుకు కయ్యూను బలిని అర్పించలేదు దేవుడు? ఎందుకంటే కయ్యూను మనస్తత్వం ఎలాంటిదంటే దేవుడు చిత్తానికి, దేవుడు ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎలాగో చెప్తా చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం ఇస్తారా? ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడైన హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి. కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. కయ్యూను ఏం పని చేశాడంట? భూమిని సేద్యపరిచేవాడు. తన పంటలో ఏం తీసుకొచ్చాడంట? కొంచెం తీసుకొచ్చాడా? ఉందా? ఇప్పుడు 3వ అధ్యాయం 17 వచ్చింది చూడండి. 3వ అధ్యాయం ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఒక నిమిషం. నేల ఏమైందంట? శపింపబడిందా? ప్రయాసతో పంట పొలం తింటావా? శపించబడినటువంటి నేలలో నుంచి మనోడు ఏం తెచ్చాడు? నీకేమో బుర్రకెక్కుతుందో లేదో అర్థం కలదా? శపించబడినటువంటి నేలలో నుంచి కయ్యూను ఏం తెచ్చాడు? అదే ఆత్మను తీసుకొచ్చాడు. శపించబడిన దానిలో నుంచి. శపించబడింది అంటే దేవుడికి ఇష్టం లేదనే కదా. ఆలోచించాలి కదా. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో భర్త కానీ, పిల్లలు కానీ, భార్య కానీ ఏమండి నాకు ఇది ఇష్టం లేదంటే నచ్చలేదని అర్థం. అదే చేసావనుకో ఏమని అర్థం? ఏమే నాకు నువ్వు ఈ బట్టలు కట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను ఇలా పిలవడం నాకు ఇష్టం లేదు. కొంతమంది భర్తల భార్యలు ఒరే బంగారం బుజ్జి అని పిలుస్తారు. పిలిచిన తర్వాత నువ్వు నన్ను ఇలా పిలవడం నాకు ఇష్టం లేదు, కావాలని అందరం రే అనిపించింది అనుకో. ఇంకేనా అర్థమవుతుందా? కోపం వస్తుందా రాదా? చెయ్యొద్దన పని చేస్తే కోపం వస్తుందా రాదా? దేవుడు చెప్పాడు 3వ అధ్యాయంలో ఏమని? నేల శపించబడెను అని. 4వ కొన్ని వచనాలు దాటితేనే అదే నేల నుంచి పంట తీసుకొచ్చాడు. అవును, దేవుడు చెప్పాడు కదా మా అమ్మ నాన్నతో ఈ నేల శపింపబడిందని. దేవుడు నచ్చుతుందా ఈ పని చేస్తే అని ఆలోచించాలి కదా కయ్యూను. అర్థం ఆలోచించాడా? కాబట్టి చూడండి, దేవుడు చెప్పిన ప్రతి దానికి కోయిట్ ఆపోజిట్ ఉంటుంది. ఎవరిది? కయ్యూంది, కయ్యూను సంతానంది. షేతు సంతానం చూడండి, షేతుకు ఒక కొడుకు పుట్టాడు అంతే, ఎనోషు. ఆ ఎనోషు అప్పుడే యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుని అంగీకరించిన పిల్లలు, దేవుని చిత్తానుసారంగా బతకాలనుకున్న క్రైస్తవులు దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా కట్టుకుంటారు. వాక్యానుసారంగా విరుద్ధంగా కట్టేవారు లోకంలో, సమాజంలో చాలా మంది ఉన్నారు. రీసెంట్గా సెప్టెంబర్ 10వ తేదీ ఒక సంఘటన జరిగింది. అమెరికా దేశంలో చార్ల్స్ క్రిక్ అనేటువంటి ఒక యవనస్తుడు కాల్చి చంపేశారు. వాస్తవానికి అమెరికా దేశంలో ఉన్నదన్నట్టు వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి. 30 ఏళ్ళ వయసు ఉంటాయి అంతే. చిన్న వయసులోనే ఆయన యూటర్న్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాడు. మొన్న సెప్టెంబర్ 10వ తేదీ ఒక కాలేజీలో, ఒక క్యాంపస్లో ప్రోగ్రాం జరుగుతుంది.
ప్రూవ్ మీ రాంగ్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. చాలా మంది యవనస్తులు నిలబడి మైక్ పట్టుకొని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తుంటాడు. వాక్యానుసారంగా, నిఖార్సుగా, ఖచ్చితంగా, అద్భుతంగా చెప్తుంటాడు. ఆ వ్యక్తిని కాల్చి చంపేశారు. ఎందుకంటే అమెరికా దేశంలో LBTQ, లెస్బియన్స్, హోమోసెక్సువాలిటీ, మూవీస్, పోర్నోగ్రఫీ ఇలాంటి బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోవడం, ఇలా భయంకరమైన పాపంతో తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లో అనేక మంది వ్యక్తులకు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. అలా ప్రకటిస్తున్న అవతల మండుతుందా మండదా? కోపం వస్తుందా? వస్తుంది. సమాధానం చెప్పలేక కాల్చి చంపేశారు. ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడికి దక్కే పరిణామం ఏంటంటే అదే. కయ్యూను, హేబేలు దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా బతుకుతుందని అర్పించినప్పుడు కయ్యూను ఏం చేశాడు? చంపేశాడు. హేబేలు అలా చేస్తుంటే కయ్యూను చంపేశాడు. క్రైస్తవ ఆత్మీయాత్రలో కూడా జరిగే పరిపదం ఇదే. ఇప్పుడు 4వ అధ్యాయంలో కయ్యూను సంతానం గురించి రాయబడింది. ఆ 4వ అధ్యాయం చివరిలో షేతు సంతానం అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు కింద చూడండి. 5వ అధ్యాయం మొదటి చదువుతున్నాను. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. చాలా అయితేనండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. ఎవరి పోలిక చేశాడంట? ఎవరిని చేశాడంట? ఆదాముని చేశాడు. ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. ఆదాము ఎవరి పోలిక? గట్టి చెప్పాలి. ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. వెరీ గుడ్. ఇప్పుడు 2వ విషయం, మగవాడి గాని ఆడగాని గాని వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. 3వ వచనం, ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. ఒక నిమిషం. ఆదాము తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని ఉందా? ఇంతకు ఆదాము ఎవరి పోలిక? ఎవరి స్వరూపము? దేవుడి పోలిక, దేవుడి స్వరూపం. ఎవరు? ఆదాము. రైట్. ఇప్పుడు మళ్ళీ 3వ వచనం చూడండి. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఏం పెట్టాడంట? ఇప్పుడు తలపైకిద్దండి. వాస్తవానికి ఆదాము మొట్టమొదటి షేతు కంటే ముందు కన్నాడు. అక్కడ ఏం రావాలి వాస్తవానికి? అర్థం కాలేదా? అర్థమైందా? ఆదాము 130 ఏళ్ళు బతికి షేతును కనెను అనుందా? షేతును కంటే ముందు ఎవరిని కన్నాడు? కయ్యూను, హేబేలు కన్నాడు. ఇక్కడ కయ్యూను, హేబేలు అనే పేర్లు రాయాలా వద్దా? పరిశుద్ధాత్మ దేవుడు కయ్యూను, హేబేలు అని చెప్పాలా వద్దా? కానీ ఎవరు పేరు పెట్టాడు? షేతు పేరు పెట్టాడు. మరి కయ్యూను ఏమైనట్టు? హేబేలు ఏమైనట్టు? హేబేలు చనిపోయాడు, పక్కన పెట్టు. మరి కయ్యూను బతికే ఉన్నాడు కదా, కయ్యూను వంశం బతికుంది కదా. మరి కయ్యూను వంశాన్ని ఎందుకు రాయలేదు? ఎందుకంటే కయ్యూను దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో నడవడం, ఆలోచించడం మానేశాడు. అర్థం కాలేదు? అర్థమైందా? కయ్యూను దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఆలోచించడం మానేశాడు. కొసరంతైనా మనస్సాక్షి లేకుండా. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనం ఉన్నప్పుడు తప్పు చేశాడు, మన అంతరంగం ఘోషిస్తుంది. ఇప్పుడు కాలంలో చూడండి చేతు ఏముంటుందో. 3వ వచనం చదువుతున్నాను. ఆదాము 130 ఏళ్ళు బతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతులకు కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములను 800 ఏళ్ళు. అతడు కుమార్తెలు కాను. ఆదాము బ్రతికిన దినములను 930 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి నొందెను. షేతు 120 ఏళ్ళు బతికి ఏనోషును కనెను. ఏనోషు కనిన తర్వాత షేతు 800 ఏళ్ళు బతికి కుమార్తెలు కనెను. షేతు బ్రతికిన దినములను 912 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏనోషు 90. రైట్. తలపై సో ఇప్పుడు కింద రాయబడుతుందంతా షేతు సంతానం. 4వ అధ్యాయం రాయబడింది ఎవరిది? కయ్యూను సంతానం. ఇలా 2 వంశావళులు ఉన్నాయా? ఇప్పుడు కయ్యూను వంశావళి లెమెకు దగ్గర ఆగిపోతుంది. లెమెకు దగ్గర సీదా, ఆదా, సిల్లా వీళ్ళ దగ్గర ఆగిపోతుంది. ఎవరిది? కయ్యూను సంతానం. షేతు సంతానం ఉందే, షేతు సంతానం కొనసాగించుకుంటూ నోవాహు వరకు వస్తుంది. నోవాహు సంతానంలోనే అబ్రహాం వస్తాడు. అబ్రహాంలోనే యాకోబులోనే యేసుక్రీస్తు వంశం. యేసుక్రీస్తు. అర్థం కాలేదా? అర్థమైందా? అంటే ఇలా 2 వంశాలు, ఒకటి కయ్యూను, 2 షేతు. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. షేతు ఎవరి పోలికలో పుట్టబడ్డాడు? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో. ఎవరు? ఆదాము కింద తర్వాత ఎవరు రావాలి? కయ్యూను, హేబేలు రావాలి. కానీ కయ్యూను, హేబేలు వచ్చారా? కయ్యూను వచ్చాడా? రాలే. ఎవరు వచ్చారు? షేతు వచ్చాడు. అంటే షేతు ఎవరి పోలిక? దేవుని పోలిక. ఇప్పుడు కయ్యూను ఎవరి పోలిక? మరి లోకానుసారంగా లోక ఇచ్చానుసారంగా నడిచాడు. ఇప్పుడు కంప్యూటర్ ఇప్పుడు 6వ అధ్యాయం చదవండి. ఇప్పుడు 6వ అధ్యాయం మొదటి చదవండి. నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత కుమార్తెల వరకు పుట్టినప్పుడు, నరులు అంటే ఎవరు? వీళ్ళు కయ్యూను సంతానం. ఇప్పుడు చెప్పే బుర్రబెట్టి. అర్థం కాలేదా? ఎవరి సంతానం అది? కయ్యూను సంతానం. కయ్యూను సంతానంలో వచ్చినటువంటి వారినే నరులు. లోకానుసారంగా, లోకపు ఇష్టానుసారంగా. ఎందుకు?
వాళ్ళు భూమి మీద తమ సంతోషాన్ని ఎత్తుకున్నారు. పంటలో, భూఫలాల్లో, గుడారాలు కట్టుకోవడంలో, పశువుల్లో, సితారాలు గిటారాలు వాయించడంలో, పనిముట్లలో తమ ఆనందాన్ని ఎత్తుకున్నారు. ఎవరు? నరులు, అనగా కయ్యూను సంతానం. మరి దేవుడి పిల్లలు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయడంలో ఆనందాన్ని ఎత్తుకున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు నరులైతే వీళ్ళు ఏమవుతారు? దేవుడి కుమారులు. అర్థమవుతుందా? ఇలా 2 వంశాలు. ఇప్పుడు ఈ 2 వంశాలు ఒకరొకరు ఏకీభవించారు. ఏం జరుగుతుంది? 6వ వచనం. నరులు భూమి మీద విస్తరించని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడి కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి. ఇప్పుడు దేవుడి కుమారులు అంటే ఎవరు? సేతు సంతానం. అర్థమైందా? దేవుడి కుమారులు అంటే ఎవరు? మరి నరు కుమార్తెలు అంటే ఎవరు? కయ్యూను సంతానం. అమ్మయ్య బుర్రకెక్కిందా? అది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దీని ఒక తప్పుడు సిద్ధాంతం భావిస్తారు. దేవుడి కుమారులు అంటే దేవదూతలని, దేవదూతలు వచ్చి స్త్రీలతో పాపం చేశారని అంటారు. తప్పు. అది శుద్ధ తప్పు. ఎందుకు తప్పంటే దేవదూతలకు పాపం చేసే శరీర సుఖాలను అనుభవించే అవయవాలు ఉండవు. అంటే ఒక మాట చెప్పాలంటే మహిమా శరీరంతో ఉంటారు. దీన్ని యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పారు. పరలోక రాజ్యంలో ఒక పెళ్లికి ఇవ్వబడడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఉండవు అని. దేవదూతలకు అలాంటి అవయవాలు ఉండవు. దేవదూతలు పైనుంచి వచ్చారు, పాపం చేశారు, ఇలాంటిది లేదు. మరి ఎందుకు కొంతమంది సిద్ధాంతాలు పుట్టించారంటే యూదా పత్రికలో, పేతురు రాసిన పత్రికలో కొన్ని వాక్యాలు తీసుకొని, ఎనోషు అనే గ్రంథం ఉంటుంది. ఇది అపోక్రిపల్ అనే బుక్లో ఎనోక్ బుక్ అని ఉంటుంది. ఎనోక్ బుక్. ఆ ఎనోషు అనే బుక్లో 200 మంది ఇంచుమించు దేవదూతలు వచ్చి భూమి మీదకి వచ్చి హెర్మోన్ పర్వతం దగ్గర ఇంచుమించు 200 దేవతలు వచ్చి ఆ 200 మంది దేవతలు ఒక ప్రణాళిక వేసుకొని దేవదూతలు ఆ స్త్రీలతో పాపం చేశారని, అలా పాపం చేయడం వల్ల నెఫీలీలు పుట్టారని, ఇదంతా చరిత్ర ఎనోష్ అనే గ్రంథంలో ఉంటుంది. ఎనోషు అనే పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న దాన్ని తీసుకొని వచ్చి దీనికి ముడిపెట్టారు. కానీ వాస్తవానికి ఆ ఎనోషు పుస్తకం అనేది పరిశుద్ధాత్మ ప్రేరేపణానుసారమైన పుస్తకం అయితే కాదు. ఏది? ఎనోషు అనే పుస్తకం. అర్థమవుతుందా? సో అలా ఎనోషు పుస్తకంలో సందర్భాన్ని తీసుకొని దీన్ని జోడిస్తారు. వాస్తవానికి అది కాదు. వాస్తవం ఏంటంటే కయ్యూను సంతానము నరుల కుమార్తెలు అయితే దేవుని సంతానం ఎవరు? సేతు సంతానం. అలాగే దేవుని నమ్ముకున్నటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని పోలికగా దేవుని స్వరూపంగా పుట్టినట్లయితే, నడిపించబడినట్లయితే, మారుమనసు పొందినట్లయితే మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పటికీ దేవుడి చిత్తానుసారంగా ఉంటాయి. మారుమనసు రక్షణ లేని వాళ్ళు విరుద్ధంగా ఆలోచిస్తారు. ఎప్పుడు సినిమాకి వెళ్దామా, ఎప్పుడు ఏం జరుగుతుందా, ఎప్పుడు యువత తిరుగుదామా, ఎప్పుడు ఏ అమ్మాయిని పట్టేద్దామా, ఈ అబ్బాయి ఏంటో తిరుగుదామా, ఈ అబ్బాయి దగ్గర కొనిపించుకుందామా, ఎవరి దగ్గర అప్పు చేద్దామా, ఎలా మోసం చేసి బతుకుతామా, లంచాలు తీసుకొని బతుకుతామా, మోసం చేసి బతుకుతామా, ఇలాంటి ధోరణులు బతుకుతారు. లోకానుసారంగా ఉండదు. దేవుడు నమ్ముకున్న బిడ్డ బతకలేడు, పొర్రపాటు చేసినా ఉండలేడు. సో మై ఫ్రెండ్స్, ఈ రెండిట్లో ఏ జాతి? ఎవరు? మనం ఏ జాతి? నువ్వు ఏ జాతి? నీ కుటుంబం ఏ జాతి? నీ పిల్లలు ఏ జాతి? నీ పిల్లలు లోకంలో ఆనందాన్ని ఎత్తుకుంటున్నారా, నిజంగా దేవుళ్ళు ఆనందం ఎత్తుకుంటారా? ఒకవేళ నువ్వు కయ్యూను అయితే, దేవుని సన్నిధికి దూరం వెళ్తున్నట్లయితే, మందిరానికి దూరం వెళ్తున్నట్లయితే, కనీసం నీ బిడ్డలైనా నువ్వైనా కనీసం తిరిగి మళ్ళీ మందిరం వైపు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకేమైనా అర్థం కాలేదు చెప్పేది? అర్థమవుతుందా? ఎంతమంది దేవుని వైపు తిరుగుతున్నారు? నిజంగా చాలా మంది దేవుని సన్నిధికి, దేవుని చిత్తానికి దూరంగా పరిగెడుతున్నారు. అలా పరిగెత్తే వాళ్ళు ఎవరు చెప్పండి? నరులు కుమార్తెలు, కయ్యూను సంతానం. నిజంగా దేవుని మందిరానికి ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరానికి వద్దునా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిని అనుభవిద్దునా అనే మందిరం వైపు తిరుగులు తీసే వ్యక్తులు తెలుసా? సేతు సంతానం. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేసి మన పిల్లలు దేవుని సన్నిధిలో ఆనందాన్ని ఎత్తుకోవాలి. మా ఫ్రెండ్స్ ఒక మాట ఎత్తానండి, మీ ఇంట్లో పిల్లలు టీవీ పెట్టరా? పెట్టిన తర్వాత టీవీ పెట్టి సినిమాలు చూపించి, జబర్దస్తులు, ప్రోగ్రాములు, పాటలు అవి ఇవి చూపించి మీ పిల్లలు ఆనందాన్ని అందులో వెతుక్కొనివ్వకండి. మళ్ళీ చెప్తున్నా, రేపొద్దున బాధపడతావు. నువ్వు కయ్యూను సంతానం అయితే నీ పిల్లలు ఆనందపడతా అంటే నువ్వు ఆనందపడతావు. నువ్వు దేవుని పిల్లవాడు అయితే, నువ్వు దేవుని సంబంధించిన సేతు అయితే నీ కొడుకు ప్రార్థన చేస్తా అంటే నువ్వు ఆనందపడతావు. పొరపాటున నీ కొడుకు కయ్యూన్లా తిరుగుతున్నా, నీ బిడ్డలు కయ్యూన్లా వెళ్తున్నా, గుర్తుపెట్టుకో, వాళ్ళ జీవితానికి నాశనానికి కారకులు నువ్వే. కాబట్టి దయచేసి మై ఫ్రెండ్స్, మన పిల్లలు, మనము దేవుని సన్నిధి దూరంగా వెళ్దామా, దేవుని సన్నిధి దగ్గరికి వద్దామా? కయ్యూను సంతానంలో ఉందామా, సేతు సంతానంలో ఉందామా? కయ్యూను సంతానంలో పాడైపోదామా? కయ్యూను సంతానంలాగా లోకంలో మన ఆనందాన్ని ఎత్తుకుందామా? సేతు సంతానంలో యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయడంలో ఆనందాన్ని ఎత్తుకుందామా? ఏమంటారు? సేతు సంతానంలో గట్టి చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, కయ్యూను సంతానంలో ఉంటారా, సేతు సంతానంలో ఉంటారా? గట్టిగా. కయ్యూను సంతానంలాగా లోకంలో ఆనందాన్ని ఎత్తుకుంటారా, సేతు సంతానంలాగా దేవుళ్ళు ఆనందాన్ని ఎత్తుకుంటారా? కాదు, గట్టి చెప్పాలా. సేతు సంతానంలో ఆనందాన్ని ఎత్తుకుంటాం. మరి సేతు సంతానం ఆనందం ఎత్తుకోవాలంటే ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని సన్నిధిలో ఆనందాన్ని ఎత్తుకోవాలా. ఆదివారం పూట కూడా, శుక్రవారం పూట కూడా దేవుని మందిరానికి రాకుండా లోకంలో నువ్వు ఆనందాన్ని ఎత్తుకుంటున్నావు అంటే మన బ్యాచ్ ఏది? ఏ బ్యాచ్? కయ్యూను బ్యాచ్.
నువ్వు నిజంగా దేవుని మందిరానికి ఎప్పుడెప్పుడు వద్దునా అని ఆరాటపడుతున్నావు అంటే ఏ బ్యాచ్? ఎంతమంది కయ్యూలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి. మందిరానికి రాని వాళ్ళందరూ కయ్యూను సంతానం, వచ్చే వాళ్ళందరూ నా మీద పగబట్టాక బైబిల్లో చెప్తున్నా. దేవుని సన్నిధానికి దూరంగా పోయే వాళ్ళందరూ కయ్యూను సంతానం. అప్పుడప్పుడు మా నాన్న చిన్నప్పుడు నన్ను మాట అంటాడు, దేవుడు నమ్ముకోక ముందు, నువ్వు కయ్యూలు అంటాడు రా అంటాడు. ఎందుకంటే నా కోపం ఎక్కువ అనమాట. ముక్కు మీద కోపం అంటారు సరే, ఆ రేంజ్ అనమాట మంది. దేవుని నమ్ముకున్న తర్వాత ఏడ్చి ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నిజమేనయ్యా కయ్యూలు అంటున్నాయ్యా, నన్ను మార్చయ్యా. నిజమే కయ్యూలు అంటూనే ఒప్పుకుంటాను, హృదయపూర్వకంగా ఒప్పుకుంటా దేవుని మందిరంలో కయ్యూలు అంటూనే. కానీ నా 18 ఏట యెహోవా సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్న కయ్యూను వలె కాకుండా తిరిగి దేవుని వైపు వచ్చా, నన్ను మార్చయ్యా. వాస్తవమే కయ్యూలు అంటూనే శాపగ్రస్తమైన ముద్ర నా తల మీద ఉంది. నేను ఇప్పటికి ఒప్పుకుంటా, ఎప్పటికీ ఒప్పుకుంటా. కయ్యూనికి ఏమెత్తేసాడు దేవుడు? ముద్ర వేసాడు. అలాంటి ముద్రతో, పాపిష్టకరమైన ముద్రతో బతున్నా. కానీ దేవుని సన్నిధికి దూరంగా పోలే, దేవుని సన్నిధికి దగ్గరకు వచ్చా. ఆ ముద్రను తొలగించాడు, ఆ శాపాన్ని తొలగించాడు, ఆయన రెక్కల కింద కాపుదలు ఇచ్చాడు. ఈరోజు తర్వాత నా పిల్లలు, నా వంశం దింపబడుతుంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎంతమంది కయ్యూల్లో ఉంటారు, ఎంతమంది చేతుల్లో ఉంటారు? చేతుల్లో ఉంటే ఏం చేయాలి? దేవుని ఏం మాట్లాడరు. చేతుల్లో ఉంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, వాక్యం ధ్యానం చేయాలి, దేవుని వెతకాలి, దేవునిలో ఆనందాన్ని ఎత్తుకోవాలి. మీరు ఎప్పుడైనా విషయం గమనించారా? సినిమా పాటలు పెట్టినప్పుడు మన తెలుగును ఊగుతుంటాయి కాళ్ళు చేతులు. దేవుని పాటలు పెట్టినప్పుడు అబ్బా ఎప్పుడు రా అయిపోయేది, ఏంది ఆ పాట ఏంది, ఆ రాగం ఏంది, ఏం అర్థం కాదు. కానీ నిజమైన ఆత్మీయుడు దేవుని పాటల ఆనందాన్ని, దేవుని సన్నిధిలో ఆనందాన్ని ఎత్తుకుంటాడు. కయ్యూను సంతానం లోకంలో ఆనందాన్ని ఎత్తుకుంటాడు. సో కయ్యూనులో అందామా, చేతుల్లో అందామా? మన పిల్లలు కయ్యూనులో ఉండాలా, చేతుల్లో ఉండాలా? ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రభువా మన పిల్లల కొరకు మనకు ప్రార్థన చేద్దాం. ప్రభువా నా పిల్లలు, నేను కయ్యూను సంతానం వల్లే యెహోవా సన్నిధికి దూరంగా పోకూడదు. కొంతమంది కొన్నిసార్లు మన కుటుంబాల్లో మన భర్తలు మారుమనసు పొంది ఉండరు, మన ఇంట్లో భార్యలు మారుమనసు పొంది ఉండరు, వారికి దేవుని ప్రేమ అర్థం కాదు. వారి వల్ల మన పిల్లలు దూరం కాకుండా, దేవుని సన్నిధికి దూరం కాకుండా ప్రార్థన చేద్దాం. అలాగే మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా షేతు సంతానం వలె నీలో ఆనందాన్ని వెతుక్కునే కృపనేమో. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేసిన ఎనోషు వలె, షేతు సంతానం వలె. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగల దగ్గర మా దేవ, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయి. కయ్యూను సంతానం లోకంలో ఆనందాన్ని ఎత్తుకున్నాను. లోకంలో రకరకాల వస్తువులు కనుగొని అందులో సంతోషాన్ని, ఆనందాన్ని వెతుకోను. కానీ షేతు సంతానం అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేశాను. అద్భుతమైన మాట. తండ్రి, దేవుని కుమారులు నరులు కుమార్తెలో పాపం చేయడం అంటే ఏంటో, దేవుని కుమారులు అంటే ఎవరో, నరులు కుమార్తెలు అంటే ఎవరో మాకు తెలియజేసినందుకు వందనాలు నాయన. మేము కయ్యూను సంతానం వల్లే నీకు దూరంగా పారిపోక, షేతు సంతానం వల్లే నీ దగ్గరగా వచ్చినట్లు మా పిల్లలు ప్రభువా షేతు సంతానం వల్ల యెహోవా యందు ప్రార్థన చేయడం యందు ఆనందించే కృపనిమ్ము తండ్రి. విత్తబడిన మాటలు నాలో మాలో నూనెగా ఫలింపచేయమని మా మందిరంలో, మా కుటుంబాల్లో మా పిల్లలు ప్రభువా షేతు సంతానం వలె నీ వైపు తిరిగి మా చేతులు చాసి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్, కూర్చుంటారా? వాక్యం మాకు అర్థమైందనో చప్పట్లు కూడా దేవుని నామమున పరుస్తారా? రైట్.